సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెద్ద ప్రకంపన కనిపిస్తుంది. విజయసాయి రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో పాటు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయాలనేటువంటి సంచలన ప్రకటన చేశారు ట్వీట్ ద్వారా. ఇందులో నిజమెంత? విజయసాయి రెడ్డి అసలు పార్టీని ఎందుకు వీడి వెళ్లాలనుకుంటున్నారు? ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. అసలు ఆయన ట్వీట్లో ఏ అంశాలు విశ్లేషించారు? ఇటీవల కాలంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు వైఎస్ఆర్సీపీకి కానీ విజయసాయి రెడ్డికి కానీ ఇబ్బందికరంగా మారాయా? విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం. నమస్కారం సార్. విజయసాయి రెడ్డి గారు రాజీనామా ప్రకటన ఎవరు కూడా ఊహించలేదు. అసలు ఎంత ఫెయిలర్ కూడా రాలేదు. ఏ పత్రికల్లో కానీ ఏ మీడియాలో కానీ చిన్న కథనం కూడా కనపడలేదు. సడన్గా ఒక పెద్ద ట్వీట్ చేశారు, కారణాలు వివరించారు, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవన్నారు, తనంతట తానే రాజీనామా చేస్తానంటున్నారు. ఏంటి ఇది? నిజంగానే ఆయన డెసిషన్ తీసుకున్నారా, లేదంటే ఇదేమన్నా పొరపాటుగా ఆయన అకౌంట్ హ్యాక్ అయి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్గా చూడాలి. రేపు ఉదయం దాకా చూస్తే రామ్ గోపాల్ వర్మ లాగా ఏమైనా జరిగిందా, లేకపోతే ఎవరిని హ్యాక్ చేసినారా, లేకపోతే ఈయన సొంతంగా చేసినాడా అనేసి. బట్ ఏదేమైనప్పటికీ సార్, మనం ఒక్కసారి ఈయన నేపథ్యం చూసినామంటే ఈయన ప్రజలు మెచ్చిన నాయకుడు కాదు, యాక్చువల్గా యజమానికి నచ్చిన సేవకుడు. అవును. సో తద్వారా ఆయన రాజకీయంలోకి రావడం జరిగింది. ఫస్ట్ టైము నెల్లూరు జిల్లా, మా జిల్లా కూడా అదే, నెల్లూరు జిల్లాలో ఫస్ట్ టైం మనం పోటీ చేయడం జరిగింది. ఆయన ఒక పక్క మాట్లాడుతూ ఉంటే ఒక పక్క జనాలు వెళ్ళిపోతూ ఉంటే పక్క నుండి ఆయన భోజనాలు తినేసిపోండి, ఉండండి అని చెప్పేసి అన్నటువంటి సిచ్యువేషన్. సో బహుశా ఆయన రియలైజ్ అయినట్టున్నాడు. సో ఇక మీదట జీవితాన్ని శాంతితో గడపాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు ఉంది. అది కూడా అంటే నాది వ్యవసాయం అని చెప్పి చెప్తున్నాడు ఆయన. వ్యవసాయం చేస్తాను సార్. అసలు ఆయన ఏం రాశారు? ఎందుకంటే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, రాజ్యసభ సభ్యత్వానికి రేపు అంటే 25వ తేదీన రాజీనామా చేస్తున్నారని చెప్పారు. ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు, వేరే పదవులో ప్రయోజనాలు లేక డబ్బులో ఆశించి రాజీనామా చేయడం లేదు. అలానే ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం, ఎలాంటి ఒత్తిళ్లు లేవు, ఎవరి ప్రలోభాలు ఎవరు ప్రభావితం చేయలేదు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా మీరు అన్నట్టుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞతని, అంటే ఇద్దరికి కూడా కృతజ్ఞతలు చెప్పారు. అలానే జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో, శక్తివంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా. సో ఇక్కడ కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జగన్ గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళా కానీ కీలక పాత్రధారి ఈయన, వెనకాల మొత్తం నడిపించేది అంతా కూడా. సో దాదాపు 9 సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్ని ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపు ఇచ్చిన ప్రధాని మోడీ గారికి, అలానే హోంమంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అంటే ఈ పార్టీలో ఉన్నారు, వాళ్ళు కూడా ప్రోత్సహించారని చెప్తున్నారు. మరి టీడీపీతో రాజకీయంగా విభేదించా, చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు, పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది. ఇది ఎందుకంటే ఆయన పెట్టే ట్వీట్లన్నీ చాలా దారుణంగా ట్వీట్ కల్చర్ని మార్చేసినటువంటి వ్యక్తి రాజకీయాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో. నా భవిష్యత్తు వ్యవసాయం. ఏ వ్యవసాయం చేస్తారో మరి, వ్యవసాయం చూడాలి. ఎందుకంటే ఆయన చార్టెడ్ అకౌంటెంట్, పోనీ ఆయన ప్రొఫెషన్ చూస్తారంటే వేరేగా ఉంటుంది. ఆయన వ్యవసాయం పైన ఫోకస్ పెడతారని సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఆయన పెట్టినటువంటి ట్వీట్లో సారాంశం అంశం. మొత్తంగా అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. ఎవరితోనూ విభేదాలు లేవన్నారు. రాజకీయంగా 100 విమర్శలు చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆయన ఎగ్జిట్ అవుతున్నాను అనేది మాత్రం క్లారిటీ ఇచ్చారు. రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానంటున్నారు. అంటే ఎందుకు అంత ఒత్తిడికి లోనయ్యేటువంటి ఘటనలు కానీ, సందర్భాలు కానీ ఈ మధ్యకాలంలో ఏమైనా వచ్చినాయి? ఆయన 2వ సెంటెన్స్, 3వ సెంటెన్స్ చూస్తే ఎవరు ప్రోద్బలం లేదు, డబ్బులు ఆశ లేదు, ఎవరు నన్ను బలవంత పెట్టలేదు అంటున్నాడు. అంటే గుమ్మడికాయల దొంగ భుజాలు దడుకున్నట్టుంది ఆ ట్వీట్ సారాంశం. యాక్చువల్గా ఎవరు అడగలేదు ఆయన, ఎవరు ఒత్తిడి చేసినారా అని చెప్పేసి. ఫస్ట్ చెప్పడమే ఎవరు ఒత్తిడి లేదు, డబ్బులు ప్రలోభ పెట్టలేదు అని చెప్పేసి చెప్పడంలో ఏదో ఆంతర్యం ఉంది సార్. ఇప్పుడు మీరు చూసినారంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి విషయాలన్నీ కానీ మీరు చూస్తూ ఉన్నారంటే, ఇంతకు ముందర కూడా ఉన్న కేసుల్లో A2 ఆయన చాలా ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి నేరాల్లో A2 ఆయన. రీసెంట్గా కూడా మనం కాకినాడ పోర్టు గురించి విన్నాం. ఈ కాకినాడ పోర్టుకు సంబంధించిన కూడా ఆయన పేరు వినపడింది. అక్కడ వినపడడం కాదు, ఇప్పుడు అదే కదా ఆయన A2 అని చెప్పనే కదా అంటున్నారు. అందులో ఇప్పుడు ఆయన కుమారుడు, అల్లుడు దానిలో ఇన్వాల్వ్ అయ్యారు. అసలు అరబిందో నెట్వర్క్ మొత్తం నడిపిస్తుంది ఇదే. అక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ దగ్గర నుంచి, లిక్కర్ స్కామ్ దగ్గర కూడా ఆయన ఇది ఉంది కదా. ఒకవేళ కాకినాడ పోర్టుకు సంబంధించి ఒక వార్త బాగా వైరల్ అయింది ఈ మధ్య.
3 రోజుల క్రితమే ఒక అగ్రిమెంట్ జరిగిపోయింది, పోర్టు మీకు సెజ్ మాకు అని అరబిందో వాళ్ళతో అగ్రిమెంట్ జరిగిపోయిందని ఒక ప్రచారం గట్టిగా జరుగుతుంది. అవును, ఎక్కడ కన్ఫర్మేషన్ లేదు, మీడియాలో మాత్రం వస్తుంది. అసలు ఈ కేసు విషయంలో చంద్రబాబు నాయుడు గారి పైన, పత్రికల పైన పరువు నష్టం దావా వేస్తారని కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. అవును. సో దానికి ఒత్తిడి ఏముంటుంది, దానిలో ఏమన్నా పరువు నష్టం దావా వేయాలనుకున్నప్పుడు మళ్ళీ ఎందుకు సార్ తిరిగి వెనక్కి అప్పచెప్పారు? దాని వలన ఇది దొరుకుంటారు అక్కడ. ఓకే, ఇప్పుడు ఆ ఏజెన్సీస్ పోయేసి ఇది చేసినప్పుడు ఖచ్చితంగా దొరుకుంటారు. అందుకనే కదా మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాం అంటున్నారు. లేకపోతే 400 కోట్లకి రాసుకున్నటువంటి ఇదిని మళ్ళీ ఎందుకు వెనక్కి ఇచ్చేస్తారు సార్ వాళ్ళు? సో అదే కాబట్టి చాలా ఇది ఇప్పుడు మీరు 2022లో చూసినారంటే ఉత్తరాంధ్రకి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెట్టున్నారు. మొత్తం అంతా ఆయనే కదా, అంతకు ముందర ఆయన మార్చినారు సార్, మళ్ళీ సెంట్రల్కి మార్చారు, సెంట్రల్ జోన్కి మార్చారు. అయితే మీరు అన్నదానిలో ఒకటి రాజకీయంగా చూస్తే ఆయన ప్రజలు మెచ్చిన నాయకుడు కాదు, నాయకుడు మెచ్చిన సేవకుడు అని చెప్పిన అన్నమాట ఒకటి చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మొట్టమొదటిసారిగా మొన్న 2024 లోక్సభ ఎలక్షన్ కూడా జనాలు రెడీగా లేరు. నెల్లూరు ఎంపీకి పోటీ చేశాడు, అక్కడ సొంత ఊరు. అంటే సార్ ఇప్పుడు నెల్లూరు అంటే ఇవన్నీ ఏమన్నా ఇబ్బందికి గురి చేసినాయా? ఒకటి ఓటమి, ఇంకోవైపు నుంచి ఈ కేసులు, ప్లస్ అక్కడి నుంచి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి క్వార్టర్లో ప్రధానమైన నాయకుడిగా ఈయన్ని అధికార పక్షం టార్గెట్ చేయడం, ఇవన్నీ ఆయన ఇబ్బంది పెట్టినాయి అనుకో. బయట అన్నిటికీ జంకేటటువంటి పర్సనాలిటీ కాదు సార్ ఆయన. బయట ఇప్పుడు వచ్చిన కేసులు కానీ లేదంటే జనాలు తిరస్కరించినారు, వీటన్నిటికీ చెలించేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి కాదు ఆయన. ఓకే, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచే ఏదో తిరస్కరణ వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపోయేటటువంటి బంధం కాదు ఇది. మీరు ఎప్పుడు చూసినా కూడా ఆయన వదిలిపోయేటటువంటి బంధం కానే కాదు, అంత ఈజీ కూడా కాదు అక్కడి నుంచి బయటపడడం. సో ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఈయనక మధ్య ఏదో జరుగుంటేనే ఆయన దీంట్లో బయట వస్తున్నాను, నేను పూర్తిగా రాజకీయాలకి దూరంగా ఉంటానని చెప్పడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా మనం చూడాలి యాక్చువల్గా. సో బయట కూడా ఎన్నో కేసులు ఇప్పుడు వెంటాడుతున్నాయి ఆయన్ని. సో వాటన్నిటిలో కూడా దోషిగా తేలే అవకాశాలు కూడా ఎన్నో ఉన్నాయి. సో దాంట్లో మళ్ళీ ఇంకొకటి వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి కుటుంబంతో నాకు వ్యక్తిగత ద్వేషం ఏం లేదని చెప్పేసి పార్టీతో విభేదించినాను కానీ కుటుంబంతో లేదన్నారు. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం అంటున్నారు. సో వీళ్ళని కొంచెం పాసిఫై కొంచెం అంటే ఇప్పుడు రాజకీయాల పరంగా చూసారు, రాజ్యసభలో క్లీన్ స్వీప్ వైఎస్ఆర్సీపీకి ఈ అంటే 2024 ప్రారంభంలో వైఎస్ఆర్సీపీ 11 సీట్లు గెలుచుకుంది. పార్టీ ఎప్పుడైతే ఓడిపోయిందో, అధికారం మారిపోయిందో, నలుగురు రాజీనామా చేసేసినటువంటి పరిస్థితిని మనం చూసాము. ఇప్పుడు ఏకంగా విజయసాయి రెడ్డి గారు పార్టీకి సంబంధించి రాజ్యసభ పక్ష నేత, ఆయనే బయటకు వచ్చేస్తున్నారు. అదొక సీటు కాలేదు. ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే సీన్ కాదు, అది సీటు పోతుంది. విపక్ష అంటే మిత్రపక్షాలు ఇప్పుడు ఎన్డీఏ కూటమికి గెలుచుకునేటువంటి స్కోప్ ఉంటుంది. సో ఎందుకు ఆయన మరి తన నాయకుడు బాగుండాలంటే తన నాయకుడిని బలహీనపరుస్తున్నారు ఇక్కడ? సార్ ఆయనకి ప్రాధాన్యత తగ్గింది సార్ వైసీపీలో. మీరు 2022 అప్పుడు చూసినారంటే ఉత్తరాంధ్రాన్ని ఏకచక్రాధిపత్యంగా వేలుతున్న సమయంలో అక్కడ ఆయన పక్కన పెట్టి వేరే రెడ్డిని తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. ఈయన ప్రకాశం జిల్లాకి నెల్లూరు జిల్లాకి వేయడం జరిగింది. ఈయన్ని ఈ ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాలో ఆయన పూర్తిగా తిరస్కరించినారు. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి ఆయన? సో ఇప్పుడు ఒకవేళ అక్కడే కానీ కంటిన్యూ అయ్యింటే బహుశా ఇప్పుడు దాకా ఉండుంటాడేమో. సో ఇక్కడ పూర్తిగా ప్రజలు తిరస్కరించినారు. కొంచెం నాయకుడికి ఈయనకి మధ్య కూడా కొంచెం గ్యాప్ వచ్చింది. లేకపోతే 2022లో ఈయన కొంచెం పక్కన పెట్టేటటువంటి సిచ్యువేషన్ కాదు. అన్ని తానే నడిపినటువంటి ఒక వైఎస్ఆర్సీపీ ప్రముఖమైనటువంటి నాయకుడు. సో ఇవన్నీ పరిణామాలు కొంచెం బహుశా ఆయనకి ఒక రవ్వ ఇబ్బంది కలిగించి ఉంటాయి యాక్చువల్గా. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ లేదు. అప్పుడు మోడీ గారు నా మనిషి అంటే చెప్పుకుంటూ తిరిగినటువంటి సందర్భం అది. సో రాజకీయంగా భవిష్యత్తు లేదు అని చెప్పేసి ఒక అవగాహనకు వచ్చి ఉండొచ్చు. దాని ద్వారా ఇప్పుడు రాజకీయాలకు దూరం అవుతున్నానని చెప్పేసి చెప్పడానికి చేస్తున్నామంటే ప్రయత్నంగా చూడాలి మనం. వీటన్నిటికి మించి కేసులు వెంటాడుతున్నాయి. ఈ కేసులు భయం కూడా ఒకటి అయి ఉండొచ్చు సార్. ఓకే, ఇప్పుడు మొత్తం రాజ్యసభలో ఉన్న 11 సీట్లు 3 అవుట్ అయ్యారు. ఈ మధ్య రిజైన్ చేసిన వాళ్ళు బీజేపీ ఒకటి, తెలుగుదేశం 2 తీసుకుంది. ఇప్పుడు ఈయన ప్లేస్ కూడా తెలుగుదేశం బీజేపీలో జనసేన తీసుకునేటువంటి అవకాశం ఉంది. అంటే బహుశా వాళ్ళకి మేలు చేయడానికి ఏమైనా బయట వచ్చినాడా? అదే ఇప్పుడు ఏ ఉద్దేశంతో, అదే నేను అంటుంది ఏంటంటే నా నాయకుడు నా నేత బాగుండాలి అంటున్నారు ఒక పక్క నుంచి. బలహీనపరిచేటువంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు? పైగా ఆయన విధేయుడినే అంటున్నారు. ఇప్పటివరకు ఉన్న పోరాటం అంతా కూడా ఆయన కోసమే చేశారంటున్నారు. వాళ్ళు బ్లెస్సింగ్స్ అన్ని విధాలుగా ఉన్నాయి. 40 ఏళ్ళుగా 3 తరాలుగా మేము సేవ చేసామంటారు. సడన్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి? నాకు ఇంకో డౌట్ వస్తుంది సార్. ఈ కేసులను వెంటాడుతున్నాయి. ఇప్పుడు ఈ కేసుల్లో నుంచి తనను కాపాడుకోవడం కోసం కొంపతీసేదైనా బీజేపీతో ఏదైనా అవగాహన ఒప్పందం ఏమైనా ఉందా? అలాంటిది ఏదైనా ఉందా? అట్లా ఉంటే మరి ఆయన ట్వీట్లో అది పెట్టకూడదు కదా. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు ఏం మాట్లాడలేదు, బయటకు వచ్చారు. మళ్ళీ బీజేపీ కోటాలో ఆయన రాజ్యసభ మెంబర్ అయ్యారు.
ఒక పర్సన్ బేదం మస్తాన్ రావు అంటే ఆయన డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీలో చేరారు, తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీ అయ్యారు. ఇంకొక ఆయన మోపిదేవి వెంకటరమణ గారిది అంటే ఆయనకు ఉన్నది 2 ఏళ్లే టర్ము, ఆయన ఏదో కాంప్రమైజ్ అయిపోయారు, ఆ సీట్ వేరే వాళ్ళకి పోయింది. ఇప్పుడు ఈయన పరిస్థితి నేను మొన్ననే అయినట్టున్నారు. రీసెంట్గా చాలామంది టీడీపీ పక్క ట్రై చేసి కూటమి ప్రభుత్వం ఇక్కడ చేర్చుకోకపోతే బీజేపీ పక్క పోతున్న సందర్భం చూస్తున్నాం కదా సార్. సో ఏదన్నా కానీ బీజేపీ అనుకూలమైనటువంటి వాదన విజయసాయి రెడ్డి గారు ఏదైనా చేయడానికి ప్రయత్నం అంటే కేసులకు భయపడి వాళ్ళకి అనుకూలంగా ఉండేటటువంటి పని ఏదైనా చేద్దామంటే డైరెక్ట్ ఎటు వచ్చి కూటమి ప్రభుత్వంలో ఈయన ఎంటర్ కాలేడు, డైరెక్ట్ గా బీజేపీలో కూడా పాలైనటువంటి సిచ్యువేషన్. బట్ అట్లీస్ట్ ఉన్న పొజిషన్ లోంచి తప్పుకుంటే ఇండైరెక్ట్ గా కూటమి ప్రభుత్వానికి లేదా ఎన్డీఏకి సపోర్ట్ చేసినట్టే చూడాలి కదా, వాళ్ళకి మేలు చేసినట్టు అవుతుంది. అలాంటి అవగాహన ఏదైనా కుదిరిందా? 2028 జూన్ వరకు విజయసాయి రెడ్డి గారికి రాజ్యసభ సభ్యత్వం ఉంది. ఇంకా దాదాపు 4 ఏళ్ళు ఉన్నట్టుగానే, అంటే 3.5 ఏళ్ళు, ఇంకా మనం జనవరిలోనే ఉన్నాం కాబట్టి 3.5 ఏళ్ళు అయితే పక్కాగా కనిపిస్తుంది అక్కడ. అయినా కానీ వెళ్ళిపోవాల్సినంత అగత్యం మీరంటే జగన్మోహన్ రెడ్డి గారితో గ్యాప్ రావడానికి లేదా జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకే రాజీనామా చేయడానికి ఉన్న కారణాలు ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి సూచన మేరకే కానీ చేయాలంటే వాళ్ళకి సరిగా పొసగక 2020 నుంచి మనం అక్కడి నుంచి వైజాగ్ నుంచి పక్కకు తప్పించినప్పుడు టాలించి ఏదో జరిగి ఉంటుంది సార్. లేకపోతే తప్పించినాక మళ్ళీ ఆయనకే ఇచ్చారు కదా ఉత్తరాంధ్ర బాధ్యతలని, ఇప్పుడు కూడా ఆయనే చూస్తున్నారు కదా ఉత్తరాంధ్ర. అంటే నెల్లూరుకి ప్రకాశం జిల్లాకి వేసినారు కదా సార్, ఆయన పార్టీ ఇన్ఛార్జిగా కొంచెం చూడమని చెప్పేసి. అప్పుడు సో అక్కడ అంత తానయ్యి ఏకచక్రాధిపత్యం చేస్తున్నప్పుడు వేరే రెడ్డిని తీసుకొచ్చి ఆడ పెట్టినప్పుడు ఎంతో కొంత కొంచెం హర్ట్ అయి ఉంటాడు కదా ఆయన. ఈ కేవలం ఇవన్నీ ఈ చిన్న హర్ట్లతో బయటకు వచ్చే రిలేషన్ వాళ్ళది 40 ఏళ్ళ రిలేషన్ 3 తరాలు. అదే సార్ ఏదో జరిగింది ప్రతి దానిలో. ఇప్పుడు విపక్షాలు మీన్స్ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఆరోపించేది ఏంటి, A1 ఆయన అయితే A2 నువ్వే మాట కదా. అంత కీలకమైనటువంటి భాగస్వామి కదా, అంత దగ్గర ఉన్నటువంటి వ్యక్తి కదా, అలాంటిది తన రాజు యుద్ధంలో ఉన్నప్పుడు వదిలేసి బయటికి ఎందుకు వస్తున్నాడు? ఇది 2 రకాలుగా జరిగి ఉండాలి సార్. ఒకటి వాళ్ళిద్దరూ మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన మాట్లాడుకొని ఏదో ఇంకొక లాభం కోసం చేస్తున్న ప్రయత్నం కన్నా ఉండాలి. లేదు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఈయనకి దూరం పెరిగి ఇంకెందుకులే నేను పక్కకు పోతానని చెప్పేసి ఆయన ఏదన్నా కన్విన్స్ చేసుకొని బయటపడుతున్న సిచ్యువేషన్ అయ్యన్నా ఉండాలి. లేదంటే బీజేపీతో ఏదన్నా కానీ వాళ్ళకి పాత పరిచయాలతో ఏదన్నా ఒప్పందం చేసుకొని కనీసం ఈ కేసుల నుంచి అన్నా నన్ను మీరు కాపాడండి, ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ నేను తప్పించుకునే పరిస్థితి కాదు, పద్మవ్యూహంలో ఇరుక్కున్నాను నేను, సో ఈ రకంగా నేను తప్పుకుంటాను, నాకు మీ అండదండలు. బీజేపీ సాహసం చేస్తుందా? విజయసాయి రెడ్డి గారిని తీసుకునే సాహసం చేస్తుందా? చెప్పలేము సార్. అంటే బీజేపీని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పూర్తిగా నమ్మలేము సార్ మనం. అది ఇంతకు ముందర ఇదే పరిస్థితి, ఇదే జరిగితే అసలు నమ్మరు. మీరు చెప్పిన పాయింటే జరిగితే అసలు నమ్మరు. కాబట్టి అది అవకాశం ఉండేటువంటి అంశం అని అనుకోవట్లేదు. ఇప్పుడు కూటమిలో అది చిచ్చురేపే అంశంగా మారుతుంది. అవును, అంటే చెప్పలేము సార్. అంటే ఈ యొక్క విజయసాయి రెడ్డి లాంటి వైసీపీ పైన అసలు ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఇప్పుడు ఆయన రాజీనామా, ఆయన నిష్క్రమణ ఏ పార్టీలోకి వెళ్తారనేది అప్రస్తుతం. సరే పక్కన ప్రభావం చూపించారు వైసీపీ పైన అసలు ప్రభావం కీలకమైన వ్యక్తి. ఒక రకంగా మీరు చూసినారంటే వైసీపీ భ్రష్టు పట్టడానికి కారణం విజయసాయి రెడ్డి గారి వ్యవహార శైలి సార్. మీరు అట్లా అంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి పేరు ఒకళ్ళు చెప్తారు, సార్ ఇప్పుడు మొదట్లో విజయసాయి రెడ్డి గారు, ఎలక్షన్లకు ముందర సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఓకే, ఇప్పుడు ఒక ట్విట్టర్లో ఇంత ఘోరంగా భాష వాడచ్చు అని ప్రపంచానికి చెప్పిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. ఓకే, అది ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఆయన పెట్టిన ట్వీట్లోని కొంతమంది చూస్తే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళే వైసీపీ పట్టిన దరిద్రం పోయిందని చెప్పేసి రిప్లై ఇచ్చున్నారు ఆయనకి. అంటే ఇదంతా ప్రీ ప్లాన్ అనుకోవచ్చు. ఖచ్చితంగా ఉంటుంది సార్. విత్ ఇన్ఫర్మేషన్ ఆయన ట్వీట్ చేశారు, రేపు అఫీషియల్గా రాజీనామా. ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఇదేదో రాజకీయాల మీద, ఇప్పుడు రాజకీయంలోకి వీళ్ళు ఎంటర్ అయ్యి వీళ్ళు ప్రవర్తించిన ప్రవర్తన సింహం మీద స్వారీ చేసేటటువంటి సిచ్యువేషన్ సార్. ఇప్పుడు సింహం నుంచి దిగినారంటే సింహం తినేస్తుంది, అది వాళ్ళకు కూడా తెలుసు. అయినా కానీ నేను పక్కకు తప్పుకుంటున్నాను అని పెట్టినటువంటి మాటని విశ్వసించాల్సిన అవసరం లేదు. మదనం తర్వాతే ఈ నిర్ణయం జరిగింది. ఏదో ప్లాన్, దీని వెనకాల కూడా ఏదో ప్లాన్ ఉంటుంది సార్. సో మనం వేచి చూడాలి. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణ అందించినందుకు. ఇది విజయసాయి రెడ్డి గారి రాజీనామా నిజంగానే కలకలం రేపుతున్నటువంటి అంశం. కీలకమైనటువంటి రాజకీయ పార్టీలలో, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పార్టీగా ఇప్పుడు ముఖ్య భూమిక పోషించాల్సినటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి కీలక అనుచర వర్గంలో ఒక కీలక నాయకుడు విజయసాయి రెడ్డి గారి రాజీనామా అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజంగానే ఒక ప్రణాళిక ప్రకారం అధినేత సహకారం లేదా అధినేతకి ముందుగా తెలిపి సమ్మతితోనే ఈ నిర్ణయం తీసుకున్నారా లేదా అనేది మరికొంత సమయంలో తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇక రేపు రాజ్యసభ సభ్యత్వానికి ఏకంగా రాజీనామా చేస్తాననేటువంటి ప్రకటన చేశారు. సో రాజీనామా చేస్తే
వైఎస్ఆర్సీపీ బలం కూడా తగ్గేటువంటి పరిస్థితి ఉంది. ఏ నిర్ణయం ఏ విధంగా అమలు చేస్తారు, ఏ విధంగా ముందుకు వెళ్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజంగానే వైసీపీ పైన ఆయన రాజీనామా ఎంత ప్రభావం చూపుతుంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి అంశంగా మారింది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.